సొంత నియోజకవర్గంలోనే శాంతి భద్రతల సమస్య అని సాకు చూపి రామచంద్ర యాదవ్ గారి పర్యటనను ఆపి దాదాపు 5 గంటలకు పైగా ఆయనను నిర్బంధించి వందలాది మంది పోలీసుల నడుమ హైడ్రామా సృష్టించి బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారిని కనీసం తన పార్టీ కార్యక్రమాలు కూడా చేసుకోనీయకుండా అడ్డుపెడుతుంది కూటమి ప్రభుత్వం. ఎందుకింత భయం, ఎందుకింత ముందు జాగ్రత్త? తెలుగు రాష్ట్రాలలో బీసీవై పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి కూటమి నాయకులకు వెన్నులో వణుకు పుట్టినట్లు ఉంది. ప్రతిపక్షం లేని ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న బీసీవై పార్టీని గాని బోడే రామచంద్ర యాదవ్ని గాని చూస్తే ప్రభుత్వానికి అంత భయం ఎందుకు? రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీసీవైని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. మొన్న కరేడు రైతుల పక్షాన కారేడుకు వెళ్లే సందర్భంగా సెక్షన్ 30 అమల్లో ఉంది అని సాకు చూపి ఆపే ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. అయినా పట్టు వదలకుండా హైకోర్టు పర్మిషన్ తీసుకొని కరేడు రైతులకు మద్దతుగా నిలబడ్డారు బోడే రామచంద్ర యాదవ్. ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులకు అండగా బీసీవై పార్టీ ధర్నా అని ప్రకటించిన మరుక్షణం పోలీసులు రామచంద్ర యాదవ్ ను నిలువరించే ప్రయత్నం. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని ప్రజల ఆరోగ్యానికి, మత్స్య సంపదకు ఎంతో ప్రమాదకరమైన బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడానికి వెళ్తున్న రామచంద్ర యాదవ్ ని 5 గంటల నిర్బంధం చూస్తే అది ప్రభుత్వం చేతకానితనమే అనిపిస్తుంది. మత్స్యకారులకు మద్దతు తెలియజేయడానికి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులకు అండగా బీసీవై పార్టీ ధర్నా చేసి తీరుతుంది అని, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని ప్రజల ఆరోగ్యానికి, మత్స్య సంపదకు ఎంతో ప్రమాదకరమైన బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీసీవై పార్టీ ఖచ్చితంగా ముందుంటుంది అని కోర్టు పర్మిషన్తో ఖచ్చితంగా నక్కపల్లి గ్రామానికి వస్తా అని చెప్పారు రామచంద్ర యాదవ్.